నామనాగేశ్వర గారి బడ్జెట్ ఎలా ఉంది? నమస్కారం అండి. బడ్జెట్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా రైతు విషయాలు కానీ కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా బడ్జెట్ లేదండి. మీరు కనుక చూస్తే ఇవాళ రైతు విషయానికి వచ్చేసరికి రైతుని వ్యవసాయాన్ని 5.4% తీసుకురావాలని గ్రోత్కి, కానీ రైతుకి డైరెక్ట్గా కావాల్సినటువంటి ఏ ఇష్యూస్ మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఒక పక్కన ఇవాళ రైతుకి అధిక వడ్డీ రేట్లు, ఒక పక్కన లోన్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దానికి గాను మైక్రో ఫైనాన్స్ లో విపరీతంగా లోన్స్ తీసుకొని మన రాష్ట్రంలో కూడా మరి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసే, సూసైడ్ చేసుకున్న సంగతి. ఇవాళ మైక్రో ఫైనాన్స్ విషయంలో ఒక క్లారిటీగా ఎక్కడా మాట్లాడలేదు. మైక్రో ఫైనాన్స్ విషయంలో ఎంతసేపటికి కూడా ప్రభుత్వం వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంది, కానీ మైక్రో ఫైనాన్స్ లో కనుక తీసుకున్నటువంటి వడ్డీలకి ఒక రుణాన్ని ఒక క్లారిటీగా బ్యాంకు నుంచి తీసుకుంటే రైతుకి ఈ విధంగా ఇవ్వాలి, లేకపోతే సామాన్యుడికి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి మైక్రో ఫైనాన్స్ క్లారిటీ లేకుండా చేశారు. అది మెయిన్ గా చూసినట్టయితే. రెండోది, బ్యాంకుకి కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 7% ఇంట్రెస్ట్, 7% ఇంట్రెస్ట్ లో మీరు కనుక మంచిగా కడితే 3% మీకు కరెక్ట్ టైంకి పెట్టిన వాళ్ళకి వేవర్ చేసేసి 4% ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇవాళ బ్యాంకులలో ఎక్కడ ఇస్తున్నారు రైతుకి 7% ఇంట్రెస్ట్? ఇది కాగితాలకే పరిమితి అవుతుంది. అందు గురించి రైతుని ఊరటగలచడానికి కానీ లేకపోతే సామాన్యుడి మీద కానీ ఈ బడ్జెట్ వల్ల ప్రయోజనం అంటూ ఏం లేదండి. ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఇప్పుడు కరప్షన్ విషయాలు కానీ బ్లాక్ మనీ విషయాలు కానీ ఒక క్లారిటీ లేదు. బ్లాక్ మనీ గురించి మెన్షన్ చేసిందే తప్పితే దానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఇంతవరకు ఉన్నటువంటిది ఇది, ఈ ఎఫర్ట్స్ ద్వారా మేము పలాని రోజు వరకు పలాని టైం వరకు ఈ విధంగా చేయగలుగుతాం అనేది ఒక టార్గెటెడ్ గా బ్లాక్ మనీ విషయంలో ఏమాత్రం కూడా లేదు. కరప్షన్ విషయంలో మంత్రుల సబ్ కమిటీని వేశానని చెప్తున్నారు. అసలు మంత్రులు పూర్తిగా కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కళ్ళు జైలుకి పోతారు, ఒక్కొక్కళ్ళని రిమూవ్ చేస్తుంటే ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే ఒక క్లారిటీ లేదండి. వీళ్ళు చెప్పటం వరకే కానీ దీంట్లో మటుకి ఒక క్లారిటీ లేదు. అదే విధంగా చూసినట్టయితే మెయిన్ గా ఇవాళ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా హైగా ఉన్నది. ఇన్ఫ్లేషన్ రేట్ ని అరికట్టడానికి వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ వాళ్ళు ఇది కానీ ఏమాత్రం కూడా లేదు. ఇన్ఫ్లేషన్ రేట్ గురించి ఏమాత్రం, ఇప్పుడు జీడిపి గ్రోత్ కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ విధంగా కూడా ఎక్కడ కూడా వీటిని కంట్రోల్ చేయడానికి ఏది కూడా లేదు. ఇంకా కూడా చూస్తే ఒక సామాన్య ఉద్యోగం చేసుకుంటూ ఇవాళ కనుక చూస్తే 15,000 1,80,000 రూపాయలకి తర్వాత ట్యాక్స్ నెట్లోకి వచ్చారు. అంటే 15,000 శాలరీ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పట్టడం మొదలు పెడుతుంది. అంటే ఇవాళ పెరిగిన రేట్ల వల్ల 15,000 అంటే అందరి మీద సామాన్యుడు అంటే ప్రతి సామాన్య ఉద్యోగస్తుడి మీద కూడా ఈ భారం పడ్డట్టుగా ఉంది. ఆ విధంగా డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో మరి ఏమాత్రం కూడా మరి రాయితీ లేదు. అదే విధంగా చూసినట్టయితే ఈ సర్వీస్ ట్యాక్సులు బాగా పెంచారు. కామన్ మ్యాన్ వాడుకున్నటువంటి హాస్పిటల్స్ ఇవాళ 25 బెడ్ తర్వాత హాస్పిటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఇక ఎకానమీ ఎయిర్ ట్రావెల్స్ కానీ వీటన్నిటికి కూడా ఇంకా చాలా ఐటమ్స్ ని సర్వీస్ ట్యాక్స్ లో తీసుకొచ్చాడు. అవన్నీ కూడా మెయిన్ ఏంటంటే వాటి వల్ల సామాన్యుడి మీద భారం పడే విధంగా ఉంది తప్పితే వేరే విధంగా అయితే లేదు. దీనివల్ల సామాన్యుడికి కానీ రైతుకి కానీ పెద్ద బెనిఫిట్ అంటూ ఈ బడ్జెట్ ఏం లేదండి. రైట్ అండి నామనాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రియాక్షన్. అయితే ఇందులో ఒక్క మాట మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైతే 2009లో ఇది క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ నగదు బదిలీ పథకం పెట్టాలి, అప్పుడే ఈ అవినీతిని కొంతవరకు మనం ఆపగలుగుతాం. ముఖ్యంగా ప్రజలకు చెందే పథకాలలో అవినీతి ఎక్కువ జరుగుతుంది. వాళ్ళకి ఆ ఢిల్లీలో ఒక 100 రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళకి 10 రూపాయలు కూడా చేరట్లేదు అనేది జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది. అయితే ఆ రోజున కూడా మేము చెప్పాం ఈ పథకాలన్నింటినీ కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టాలని చెప్పేసి మేము 2009లో మా మేనిఫెస్టోలకు పెట్టాం. అయితే మొదటిసారి పెట్టడమే కాకుండా దీన్ని 15th లోక్సభలో ఇటు లోక్సభలో రాజ్యసభలో కూడా దీన్ని మేము ప్రస్తావించాం. పోయిన బడ్జెట్ లో కూడా నేను సూచనలు చేశాను క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టాల్సిన అవసరం ఉందని. అది మట్టికి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే ఎల్పిజి అదేవిధంగా కిరోసిన్ ఫెర్టిలైజర్స్ వీటినన్నిటి కూడా అందులో తీసుకొచ్చారు. అది మట్టికి ఈ పథకం యొక్క ఘనత తెలుగుదేశానికి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఏదేమైనా కూడా దానివల్ల కొంత ఆ పథకాలలో కరప్షన్ తగ్గే అవకాశం ఉంది. అదొకటి కొంతవరకు ఈ విధంగా మిగతా వాటిని కూడా ఇందుకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. రాబోయే టైంలో ఆ విషయంలో కూడా మేము తప్పకుండా కూడా పార్లమెంట్ లోన బయట ఖచ్చితంగా కూడా మాట్లాడతాం.